మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది ఈ రోజు తుఫానుగా మారి ఒడిశా, ఛత్తీస్గఢ్, బంగ్లాదేశ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతానికి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్నట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే దీని ప్రభావం ఏదైతే ఇది తుఫానుగా మారిన నేపథ్యం ఇప్పటికే మియాన్మార్ దీనికి రెమాల్గా నామకరణం చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశాల మీద విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద మేడం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలు ఎలాగా ఉంటుంది, అదేవిధంగా తీర వెంబడి గాలుల ఎఫెక్ట్ ఎలాగా ఉంటుంది, అదేవిధంగా పోర్టులకు ఎటువంటి సూచనలు జారీ చేశారు? దీనికి ప్రభావం అనేది ఎక్కువగా మధ్య బంగాళాఖాతంలోని కేంద్రీకృతం అయ్యింది. తీవ్ర వాయుగుండంగా కదులుతున్న నేపథ్యంలో గంటకి 50 నుండి 60 అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే ఈ గాలులన్నీ కూడాను ఎక్కువ బంగాళాఖాతంలోని కేంద్రీకృతం అవుతున్నాయి. మన ల్యాండ్ కి ఇంకా చాలా దూరంలో ఉండడం కారణం చేత ఓన్లీ అవుటర్ బ్యాండ్స్ అనేది మన ఆంధ్ర రాష్ట్రము, అలాగే తెలంగాణ, ఇటు సౌత్ ఛత్తీస్గఢ్, ఒడిశా మీద అంటే క్లౌడ్ మాత్రమే వస్తుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడైతే డాన్స్ క్లౌడ్ లోపలికి వస్తుందో అంటే ల్యాండ్ మీదకి వస్తుందో అక్కడ మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది. ఒకటే లేదా 2 చోట్ల ఉంటాయి. మరి మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీగా ఎక్కువ శాతం క్లౌడీగా ఉండి మనకి తేలికపాటి వర్షం అనేది ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా రానున్న మరికొన్ని గంటల్లో ఇది ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతంలోకి వెళ్లే పరిస్థితి అయితే కనబడుతుంది. దీని ఎఫెక్ట్ ఒరిస్సా వైపు ఎక్కువగా ఉంటుందా, ఎలా ఉంటుంది అసలు దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇది ఉత్తర దిశగా కొనసాగుతున్నట్లయితే ముందుగా ఈ ప్రాంతాల్లో ఈ బ్యాండ్స్ అనేవి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అక్కడికి వచ్చినట్లయితే బంగ్లాదేశ్, అలాగే వెస్ట్ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో 26 నుంచి కూడా వర్ష సూచన అనేది ఉంటుంది. ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఈ ప్రాంతాల మీద ఈ క్లౌడ్ మాస్ వచ్చినప్పుడు వాళ్ళకి వర్షపాతం అనేది భారీ నుంచి అతి భారీ, ఈవెన్ అత్యంత భారీ వర్షం కూడా ఉంటుంది. అలాగే ఈ సిస్టమ్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా విండ్ స్పీడ్ పెరుగుతుంది కనుక డెఫినెట్ గా ఈ ప్రాంతాల్లో స్క్వాలీ వెదర్ అనేది ఉంటుంది. తీరం వెంబడి గాలులు కూడా ఎక్కువ ఉంటాయి. సిస్టమ్ తీవ్ర తుఫానుగా వచ్చినట్లయితే 90 గంటకి 90 నుండి 110, 100 అత్యధికంగా 110, 120 కూడా ఉండే అవకాశం ఉంది. అలా విండ్స్ ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడాను చాలా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇప్పటికే ఇక్కడ మత్స్యకారులందరినీ కూడా ఈ ప్రాంతాలకు వేటకు వెళ్ళరాదని, ఎవరైతే దూరంలో ఉన్నారో వాళ్ళందరూ అంటే ఈ ప్రాంతాల్లో లొకేట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే తీరం దగ్గరికి వెనక్కి వచ్చేయాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కోస్తా జిల్లాలకు సంబంధించి సీ కోస్ట్ ఏరియాకి ఎలాంటి అలర్ట్ అయినా ప్రకటించారా, లేకపోతే ఏంటి కాకినాడ పోర్టు కానీ లేకపోతే విశాఖపట్నం కానీ గంగవరం కానీ వీటికి ఏమైనా సరే ప్రమాద సూచికలు ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఇప్పుడు తీవ్ర వాయుగుండం అనేది మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతున్న కారణం చేత అన్ని పోర్ట్స్ కి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్ కూడాను మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేశాము. అలాగే కాకినాడ, అలాగే గంగవరం పోర్ట్స్ లో అయితే కనుక విత్ సెక్షన్స్ నంబర్స్ కూడా ఇచ్చాము. నంబర్ 3 and 2 ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రాంతాల్లో కొంచెం వెదర్ అనేది ఉంది కనుక సూచన ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందంటారు? తెలంగాణలో కూడా తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. మరి ఎక్కువ వర్షపాతం అయితే ఇక్కడ ఉండదు. మన కోస్తాలో కూడా మొత్తం అంతా ఏరియా కూడా క్లౌడీ వెదర్ అనేది ఉంది. క్లౌడీ వెదర్ వన్స్ ఈ సిస్టమ్ అంతా కూడా పైకి మూవ్ అయ్యే కొద్ది కూడా ఈ క్లౌడ్ బ్యాండ్స్ అన్ని పైకి వెళ్ళిపోతే మనకి ఇంకా క్లియర్ స్కై కండిషన్ కూడా వచ్చే అవకాశం. ఫైనల్ గా ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి తీవ్ర తుఫాన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో తుఫాన్ గా మారి అది ల్యాండ్ మీదకి వచ్చేటప్పటికి ఇంకెన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఈ రోజు 25th ఇది ఈ రోజు తీవ్ర వాయుగుండంగా ఉంది. ఈ రోజు సాయంత్రానికి కల్లా తుఫాన్ గా మారినట్లయితే రేపటికి కూడా తుఫాన్ గా కంటిన్యూ అవుతారు. రేపు సాయంత్రానికి తీవ్ర తుఫాన్ గా మారినట్లయితే అంటే 26th వరకు కూడాను, 9th వరకు కూడాను ఇది బంగాళాఖాతంలోనే ఉంటుంది. 26th లైట్ నైట్ కానీ లేకపోతే ఎర్లీ అవర్స్ ఆఫ్ 27th కానీ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే తీవ్ర వాయుగుండం ప్రస్తుతానికి
బంగాళాఖాతంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇది రెర్మాల్ తుఫాన్ గా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మరోవైపు ప్రస్తుతానికైతే తీరం వెంబడి గాలులు ఆయా ప్రాంతాల్లో 70 నుంచి 80 కిలోమీటర్లు, తీవ్ర తుఫాన్ అయిన తర్వాత 90, 100, 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుడు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే మత్స్యకారులందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశామని చెప్పి మరోవైపు ఇటు కోస్తాంధ్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ యావత్, అదేవిధంగా తెలంగాణలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అదేవిధంగా ఈ తుఫాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సీ కోస్ట్ ఏరియాలు, అదేవిధంగా అన్ని వాటర్ రేవుల్లో కూడా 1, 2, 3 ప్రమాద సూచికలు కూడా ఎగరవేయడం జరిగిందని చెప్పి అయితే ఈ తుఫాను ప్రభావం ఖచ్చితంగా 26 సాయంత్రం లేదంటే 26 రాత్రి ఖచ్చితంగా తీరాన్ని దాటే బంగ్లాదేశ్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం అయితే ఉంటుందని చెప్పి సునంద మనం చెప్తున్నారు. కెమెరా రాజు కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.